రాజు, ఒరే రాజు, రే నాయనా రాజు, ఎన్ని రోజులు ఇట్టా బాధపడుతుంటావురా? అయిన వాళ్ళు పోయినప్పుడు ఆకలి చచ్చిపోవడం మామూలే. అయినా ఇన్ని రోజులు పస్తులుంటే మనం కూడా పోతాంరా. కన్న కూతురు ఎలాగో వదిలి వెళ్ళిపోయింది. ఉన్న కన్న కొడుకు నువ్వు కూడా ఇలా అయిపోతే మిమ్మల్ని కన్న తండ్రి నేను బతుకుంటే ఏం లాభం రా? చెప్పురా రాజు, చెప్పు. అయ్యా రండయ్యా, కూర్చోండయ్యా, కూర్చోండయ్యా. పర్లేదు. ఇంతకీ నా కూతుర్ని ఎవరు చంపారో తెలిసిందా అయ్యా? క్లూ ఏం దొరకలేదు రామయ్య. అయినా మీ అమ్మాయి ఫోన్ ఏమైనా వాడుతుందా? లేదయ్యా. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? ఆడపిల్లని కన్నోళ్ళం కదయ్యా, ప్రతి ఒక్కరి మీద అనుమానం ఉంటుంది. సరే రామయ్య. అయ్యా, నా కొడుకుల్ని ఎప్పుడు పట్టుకుంటారయ్యా? ఓ 10 రోజులు పడతాయి రామయ్య. ఇప్పుడు 10 రోజులు అంటూ 10 వారాల దాకా గడిపారు కదయ్యా. మినిస్టర్ వస్తున్నాడు, ఆ పనిలో కొద్దిగా బిజీగా ఉన్నాం. మీకు ఓట్లేసిన ప్రజల కన్నా ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులే ఎక్కువయ్యారు కదయ్యా. ఇంటికి వచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాక రామయ్య. మీ కేసు గురించి 4 రోజుల నుంచి పోలీసు కుక్కలేసుకుని కుక్కలా తిరుగుతున్నావు. అయినా రేపు జరిగింది మీ అమ్మాయి మీద మాత్రం అనుకుంటున్నావా? 2 సంవత్సరాల చిన్నారి మీద, 9 నెలల పసిబాబు మీద, దిశ, నిర్భయ, మీరా, ఆసిఫా, సుగాలి ప్రీతి, ఇలా కొన్ని వేల రేపులు మన దేశంలో జరుగుతున్నాయి. అయినా తప్పు చేసిన తప్పు నా కొడుకుని పట్టుకుంటూనే ఉన్నాం కదా. పట్టుకుంటూనే ఉన్నారయ్యా, కానీ శిక్షించట్లేదే. తప్పు చేసినోడికి డబ్బు పలుకుబడి ఉంటే వదిలేస్తారు, డబ్బు పలుకుబడి లేకపోతే చంపేస్తారు. ఎక్కువ కులం వాళ్ళు తక్కువ కులం వాళ్ళు రేపు చేస్తే వాళ్ళకి శిక్షలు ఉండవయ్యా. అదే తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు రేపు చేస్తే వాళ్ళకి ఉరి శిక్షలు, ఎన్కౌంటర్లు. ఏంటయ్యా ఈ న్యాయం? ఏ కులంలో పుట్టినా ఆడదే అమ్మ అమ్మే కదయ్యా. మాలాంటి పేదోళ్ళ కూతురు మీద అత్యాచారం చేస్తే న్యాయం చేయడానికి ఆలస్యం అవుద్ది. అదే పదవిలో ఉన్న వాళ్ళ కూతుర్ల మీద అత్యాచారం చేస్తే కూడా న్యాయం చేయడానికి ఆలస్యం అవుద్దా అయ్యా? మాకు కొన్ని చట్టాలుంటాయి, వాటిని పాటించాలి. మాకు కొన్ని ధర్మాలుంటాయి, వాటిని అనుసరించాలి. ఏ ప్రధానమంత్రి కూతుర్నో ముఖ్యమంత్రి కూతుర్నో నా బిడ్డను చేసినట్టు అత్యాచారం చేసి చంపేస్తే అప్పుడు కూడా వాళ్ళతో మాకు చట్టాలుంటాయి, మాకు ధర్మాలుంటాయి అని అనగలరా అయ్యా? అప్పుడు మాత్రం తప్పు చేసి నా కొడుకుని కుక్కని కాల్చినట్టు కాల్చి వాడిని చంపేరు. చట్టం అందరికీ ఒకటేనయ్యా. పదవిలో ఉన్న వాళ్ళ అమ్మ మగుడు చుట్టం కాదయ్యా. అయ్యా, 9 నెలలు వాళ్ళమ్మ కడుపులో పెట్టుకుని పెంచితే 20 సంవత్సరాలు నేను గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నానయ్యా. అటువంటి నా కన్న కూతుర్ని, నా బంగారు తల్లిని దారుణంగా చంపేశారయ్యా, దారుణంగా చంపేశారు. చంపేసింది నా కన్న కూతుర్ని మాత్రమే కాదయ్యా, మీరంటున్న చట్టం, ధర్మం, న్యాయాన్నయ్యా. మీరు ప్రజలకి బండులో పనిచేయాలి గాని పదవిలో ఉన్న వాళ్ళకి బానిసలుగా కాదయ్యా. వెళ్ళిపోండి అయ్యా, వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఇటు రాకండి అయ్యా. నా ఇంటి మీద కాకి వాళ్ళ పర్లేదయ్యా, కానీ కాకి సొక్క నీడ మాత్రం పడకూడదు. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. నాయనా రాజు, కనపడ్డాడారా నా బిడ్డ రవి? వారం రోజులవుతుందిరా, కనపడ్డం లేదు. అసలేమైనాడో, ఉన్నాడో లేడో కూడా తెలియడం లేదురా. పోలీసులకు కూడా చెప్పినా, అయినా జాడ తెలియడం లేదురా. ఒక్కసారి నువ్వు అటెళ్ళి చుట్టుపక్కల చూసిరా నాయనా. ఆడికి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా, ఎవరింటికో వెళ్ళుంటాడులే. వాడికి రాజు తప్ప ఇంకెవరు తెలుసు అన్నయ్య? వీళ్ళిద్దరే కదా కలిసిపోయేది, కలిసి వచ్చేది. వాడు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్తాడన్నయ్య. నాకు చెప్పకపోయినా రాజుకు మాత్రం తప్పకుండా చెప్పే వెళ్తాడన్నయ్య. ఎక్కడ పోయినాడో చెప్పరా? బంగారం లాంటి నా పిల్లలు, బంగారు తల్లి నీ చెల్లినిచ్చి ఆడికి పెళ్లి చేద్దామనుకున్నాం. ఇంతలో ఇట జరిగిపోయినాది. నా కడుపుకు కోత కోసి మనల్ని ఇట్టా ఏడిపిస్తాడు అనుకోలేదా దేవుడు? ఏడవకమ్మా, ఆ దేవుడు రాసి పెట్టినట్టే మన బతుకులుంటాయి. ఒరే రాజు, అత్త బాధపడుతుందిరా. ఆ రవిగాడు ఎక్కడికి వెళ్ళినాడు నీకేమైనా చెప్పినాడా? పోయిరారా, చుట్టుపక్కల పోయి చూసిరా పోరా. రే, ఆ సంచి ఎందుకురా? పొలంలో మోటార్ చెడిపోయినది, బాగు చేయడానికి. నాయనా రాజు, రవిని తీసుకొస్తావా? రవి వస్తాడా? వస్తాడని చెప్పరా?
చెప్పరా? తెలియదు అత్త. సార్ నాకు ఎందుకో వాడి మీద డౌట్గా ఉంది సార్. వాడు అత్యాచారం జరిగి చనిపోయిన అమ్మాయి అన్నని తెలుసు తెలుసా? సార్, ఆకలితో ఉన్న మృగాలు కూడా తన పిల్లల్ని తానే చంపుకొని తింటాయి. కామంతో ఉన్న మనుషులు కూడా వాయు వరుసలు మర్చిపోతున్నారు సార్, మృగాల్లా ప్రవర్తిస్తున్నారు సార్. సార్ నా కొడుకుని పట్టుకుని 4 తగిలిస్తే నిజాలు అయ్యే బయటకు వస్తాయి సార్. పట్టుకుందాం సరే, పోదాం పద. సార్. సార్ పెట్రోల్ అయిపోయినట్టుంది సార్. ఆగండి సార్. రే 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 ఆపరా, బండి ఆపరా, బండి ఆపరా. సార్ సార్ ఎక్కండి సార్. వాడిని ఫాలో. నా కొడుకుని వదలబాగండి సార్. నా కొడుకుని వదలబాగండి సార్. నమస్తే రాజుబాయ్. నమస్తే సేటు. ఏంటి సేటు, షాప్లో బంగారం కన్నా నీ ఒంటి మీద బంగారం ఎక్కున్నట్టుంది? చెల్లి మెడలోకి చైన్ రెడీ రాజుబాయ్. ఇదిగో రాజుబాయ్. ట్వంటీ 24 క్యారెట్సే కదా సేటు? అయినా 22 క్యారెట్లు ఇస్తే నేను నీ చేతిలో ఖేల్ ఖతం హోగా కదా బాయ్. చాలా బాగుంది సేటు. ఇది సిలిమెల్లో ఇంకా బాగుంటుంది. ఇంతకీ చెల్లి పెళ్ళిప్పుడు రాజుబాయ్? తొందరలోనే సేటు, రెడీగా ఉండు. మంచి చైన్లు, మంచి ఉంగరాలు, మంచి వడ్డానాలు చేయాలా? మా దగ్గర మంచి చైన్లు ఉండవు బాయ్, బంగారు చైన్లు మాత్రమే ఉంటాయి. హ్మ్? జోక్ రాజుబాయ్. నీ దగ్గర చైన్లేగా సేటు, పంచులు కూడా ఉన్నాయి. వద్దు రాజుబాయ్, వద్దు ఉంచు రాజుబాయ్, సేటు, వద్దు నువ్వు ఉంచు రాజుబాయ్. సేటు, ఆల్రెడీ డబ్బంతా ఇచ్చేసారు రాజుబాయ్. నువ్వు ఉంచు సేటు. హా. సరే సేటు, మళ్ళీ వస్తా. జాగ్రత్త రాజుబాయ్. నాన్న, నన్ను ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు తల్లి, సంతోషంగా ఉండు. ఏమైంది నాన్న? ఈ రోజు నా అప్పగింతలు కాదు, నా పుట్టినరోజు. ఏమైందన్నయ్య? ఎందుకు దాని పుట్టినరోజున ఎందుకు ఏడుస్తున్నావు? రేపు నా తల్లికి పెళ్ళైతే నీలాగే నన్ను వదిలి వెళ్ళిపోతుంది కదమ్మా. పెళ్ళైనా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికే కదన్నయ్యా వెళ్ళేది. అంతగా అనుకుంటే మా వాడిని ఇల్లరికం పంపిస్తాలే. ఏరా, ఇల్లరికం వెళ్తావుగా? నేను ఆయన దీనింటికి నేనెళ్ళేది. తోలు తీస్తా ఎదవా. నీ మొహానికి బంగారం లాంటి పిల్లనిస్తే ఇల్లరికం వెళ్ళమంటే ఎల్లవా? పుత్తడి బొమ్మరా నా తల్లి. దాని ముఖం అది బంగారం లాంటి పిల్లనా? అది దాని ఇత్తడి ముఖం, పుత్తడి బొమ్మ అది. అత్తయ్య, ఆ తల్లి, ఈ ఎదవని పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఉండు తల్లి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నా కోడలకు కాక ఇంకెవరికిస్తానన్నయ్యా? అన్ని కోడలికేనా? కొడుకేం లేవా? అయినా కోడల్ని నెత్తిపైకి ఎక్కించుకోకూడదు. నా కోడలు కాదురా, నా పుత్తడి బొమ్మరా, బంగారు తల్లి, మా అమ్మరా. అయినా ఈ ఇత్తడి బొమ్మకి ఉంగరం ఎందుకమ్మా? నిన్ను ఇలా కాదు, నీ పని చెప్తా. నాకు పోవే కోతి మొక్కలు దానా. అన్నయ్య, చూడన్నయ్య, బావా ఇత్తడి బొమ్మని ఎక్కిరిస్తున్నాడు.
ఎంత ధైర్యం రా నా సెల్లిని ఎత్తడం అమ్మ అనడానికి? అనడానికి ధైర్యం ఎందుకు? నోడుతుంటే చాలు. నోట్లో నాలుగు లేకుండా కొస్తా. నువ్వు కూస్తుంటే ఇక్కడ ఎవడో కోపించుకుంటూ కూర్చోడు. అన్నయ్య వదిలే అన్నయ్య బావని, ఇంకెప్పుడు అనట్లే. నీకు తెలియదు, గమనుండు. మీ చెల్లెని ఏమనుకుంటా బావా? నువ్వు కాకపోతే ఎవరంటారు బావా? పెళ్ళవని నీ పని చెప్తా. సారీరా, నీ కోపం వస్తే తిట్టు కొట్టు వాణ్ణి, నాతో మాత్రం మాట్లాడు. హ్మ్. మ్మ్. నీ చెల్లి ఇత్తడి బొమ్మ కాదు బావా, నిజంగా బంగారు బొమ్మ. ఏంటి బావా, థ్యాంక్స్ కూడా చెప్పలేదు? పెళ్ళైతే నువ్వే భరించాలి మరి. నాన్న అన్నయ్య కొనిచ్చాడు చైన్. ఎలా చాలా ఉంది? బాగుంది తల్లి. సరే నాన్న, నేను కాలేజ్కి వెళ్ళొస్తా. అలాగే, జాగ్రత్త అమ్మా. ఇప్పుడు ఎక్కడికి రా? ఎగ్జామ్ ఉందన్నయ్య, వెళ్తున్నాను. వస్తున్నా అత్త. సరే, నేను బైక్ మీద వదలనా? పర్లేదన్నయ్య, నేను రోజు వెళ్తాను కదా, నేను వెళ్తాను. సరేరా, జాగ్రత్త. అన్నయ్య చైన్ చాలా బాగుంది, ఓ మంచి అన్నయ్య. బాయ్ అన్నయ్య, బాయ్. తల్లి, మంచినీళ్ళు తీసుకురారా. ఒరే రాజు, చీకటి పడుతోందిరా. చెల్లి ఇంకా ఇంటికి రాలేదు. ఏంది నా నన్ను చెప్పేది? ఇంకా నువ్వు తీసుకొస్తావేమో అనుకున్నాను రా. ఇంత ఆలస్యం ఎప్పుడు కాలేదురా. నువ్వేం భయపడకు, కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసి నేను కనుక్కుంటా. నాన్న, నాన్న, ఏమైంది నాన్న? నాన్న, నాన్న. అరే రాజు, అరే రాజు, ఏమైందిరా? అన్నా, ఏమైందన్నా? రాజు, ఏమైందిరా నాన్నకు? ఎక్కడికి రా వెళ్తున్నావు? అన్నా, ఏమైందన్నా? అన్నా, అన్నా. ఎందుకు నాన్న భయపడుతున్నావు? భయం ఎందుకన్నయ్యా? అమ్మా, లక్ష్మి ఇంకా కాలేజీ నుంచి ఇంటికి రాలేదమ్మా. దానికి ఏదైనా అయిందేమోనని భయంగా ఉందమ్మా. ఎందుకు నాన్న భయపడుతున్నావు? కాలేజీ బస్సు లేట్ అయి ఉంటుందిలే, నేను వెళ్ళి చూసి వస్తా. అత్త, నువ్వు ఏడే ఉండు. రవి ఏడి? వాడెక్కడున్నాడు? అదిగో మాటల్లోనే వచ్చాడు. రవి, వెళ్దాం పదరా. ఎక్కడికి బావా? చెల్లి ఇంకా ఇంటికి రాలేదు, అట్టా రోడ్లో వస్తుంటదేమో అవునా? చూద్దాం. పద బావా. లక్ష్మి బస్సులో వస్తుంటదిలే అన్నయ్య, నువ్వు భయపడకు. అయినా పిల్లలు వెళ్ళారు కదా, తీసుకొస్తారులే. అరే, లక్ష్మక్క కనిపించిందా? ఏమన్నా తెలవదా? తెలవదా? ఇక్కడికి వెళ్ళిపోయింది. అన్నా, మా లక్ష్మి కనిపించిందా అన్నా? కనిపించలేదా? ఛా. పద బావా.
ఏరా రాజు, నా తల్లి ఎక్కడ్రా? వస్తుందా? మావయ్య అన్ని దగ్గరలో వెతికాం, లక్ష్మి ఎక్కడా కనపడలేదు. ఆ? కాలేజీ వాళ్ళకి ఫోన్ చేశాము, ఫోన్ ఎత్తడం లేదు. మీరేం భయపడద్దు, బస్సు ఆలస్యమై ఉంటుంది, వచ్చేస్తుందిలే మావయ్య. నా తల్లి నిజంగా వచ్చేస్తుందా? వచ్చేస్తుంది మావయ్య, నువ్వేం భయపడకు. ఉమ్. కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సార్, మీ కాలేజ్లో డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న కల్లూరు లక్ష్మి అని నేను. మాది వేగూరు సార్. అవును సార్, మా చెల్లి ఇంకా ఇంటికి రాలేదు. సరే సార్. ఏం చెప్పారు రాజు? కాలేజ్ బస్సు లేట్ అయిందంట నాన్న, మీరేం భయపడద్దు, మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు నా తల్లి బస్సులో ఇంటికి వచ్చేస్తుందా? అమ్మయ్యా, అమ్మయ్యా. మావయ్య ఏం కాలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు అల్లుడు. వచ్చేస్తుందిలే నాన్న, ఏడో మాకు. కాదులే మావయ్య. సరే, ఊరుకో. బస్సు వచ్చేస్తుంటది, నేను వెళ్ళి చెల్లిని తీసుకొస్తా. ఊరుకోండి మావయ్య, వచ్చేస్తుంది, ఊరుకోండి. సార్, సార్ చెప్పండి సార్. సార్, అవును సార్. ఏం సార్, కాలేజీకే రాలేదా? ఇందాకే బస్సు లేట్ అన్నారు. సార్, సార్ ఒకసారి బాగా కనుక్కొని చెప్పండి సార్. సార్ రాలేదా? ఈరోజు అసలు కాలేజీకే రాలేదా? కాలేజీకి పంపిస్తే రాకుండా ఎలా ఉంటుంది సార్? చెప్పండి సార్, మా చెల్లి వచ్చిందని చెప్పండి సార్. మా చెల్లి కాలేజీకి వచ్చిందని చెప్పండి సార్. ఒకవేళ మీరు పొరపాటు పడ్డారో చూసి చెప్పండి సార్. మా చెల్లి ఫ్రెండ్స్ని అడిగి చూడండి సార్. సార్, సార్. సరే సార్. కాలేజీకి పోలేదంట. మరి ఇందాక బస్సు ఆలస్యం అన్నారు? బస్సు ఆలస్యానంట, కానీ లక్ష్మి కాలేజీకి పోలేదంట. మరి ఆడికి పోయింటది లక్ష్మి? మరి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరినైనా కనుక్కుంటే తెలుస్తుందేమో. కాలేజ్ సారు కనుక్కొని చెప్తానన్నారు. రోజు ఇక్కడే కాలేజ్ బస్సు ఎక్కేదిరా చెల్లి. ఏమైనా సమస్య ఉంటే చెప్పొచ్చు కదరా. ఊరుకో బాబు, ఊరుకో, లక్ష్మికి ఏం కాదులే. నిన్నటి నుంచి నా తల్లి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో, భయంగా ఉంది రాజు. నానా కాలేజీకి వెళ్ళిస్తానని చివరిగా చెప్పిన మాట మళ్ళీ నేను వింటానో లేదోరా. మావయ్య, లక్ష్మికి పెళ్లి ఇష్టం లేదేమో, ఎవరినైనా ప్రేమించి వాడితో. ఆ తల్లి అట్లాంటిది కాదురా, నోటికొచ్చిందలా వాగమాకు రవి. చెప్పండి సార్. చెల్లి గురించి ఏమైనా తెలిసిందా? లక్ష్మి ఫ్రెండ్స్ని అడిగారా సార్? సరే సార్, సరే సార్. ఎవరు రాజు? కాలేజ్ అంతా కనుక్కున్నారంట, ఆ, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడాను కనుక్కున్నారంట. ఆ, లక్ష్మి ఎక్కడుందో తెలియదంట. ఆ? నాన్న, మీరు అన్నం తిని 3 రోజులు అవుతుంది, కొంచెం తినండి నాన్న. నా తల్లి, నా కన్న తల్లి మళ్ళీ నా కడుపున పుట్టిందనుకున్నాను రా. తను చిన్నప్పుడు నా గుండెల మీద తంతే కన్నీళ్ళు వచ్చేవిరా, ఇప్పుడు కనపడకపోతే కన్నీళ్ళు వస్తున్నాయిరా. నా తల్లి వచ్చి నాకు అన్నం పెట్టేంత వరకు నేను అన్నం తిననురా. అప్పుడు దాకా పచ్చి మంచిళ్ళు కూడా ముట్టుకోనరా. చూసుకోలేదు సార్. ఇంట్లో అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ చేశారు కదా? అవును సార్, 3 రోజులు ఉంది. మీ అమ్మాయి ఎవరినైనా లవ్ చేసిందా? మా చెల్లె లాంటిది కాదు సార్. అదే నీ చెల్లి ఎవరినైనా ప్రేమించిందా అంటున్నా. మా చెల్లె లాంటిది కాదు సార్. అందరు అన్నలు అలాగే అనుకుంటారు, ఎందుకంటే చెల్లెలు కదా.
మొన్న ఇలాగే ఒక తండ్రి కూతురు కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు. మా పనులన్నీ మానుకొని మొత్తం తిరిగాం, ఎక్కడ కనపడలా. వారం రోజుల తర్వాత అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చింది. ఏమైందా అని ఎన్క్వైరీ చేస్తే తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిందంట. చూడు తమ్ముడు, ఈ రోజుల్లో ప్రేమ లేకుండా ఎవరూ లేరు. నీ చెల్లెలు కూడా ప్రేమించిన వాడితో లేచిపోయి ఉంటది. వారం 2 వారాలు ఆగు, వాడి మోజు తీరాక వదిలేస్తాడు. నీ చెల్లెలకి తొత్తర తీరాక వచ్చేస్తుంది. నా చెల్లిని అంటావురా నా కొడక? ఆడపిల్లలుంటే అంత అలసైపోయినారా? నోటి వచ్చిన మాట్లాడుతున్నావు. ధైర్యం ఉంటే పోలీసు వారు మీరు చేస్తారా? వాళ్ళతో మనకెందుకు కూడా ఆగు. పోలీస్ స్టేషన్ వేసి బొక్కలు ఎరడిస్తాను నా కొడక. అయ్యా అయ్యా అని క్షమించండి అయ్యా, తప్పు చేసాడు, క్షమించండి అయ్యా. ఆడపిల్లకి గాలికి వదిలేస్తే ఇలాగే జరుగుతుంది. నువ్వు గమ్ముకుంటురా రాజు. మామయ్య నీ పేరేంటి? రామయ్య సార్. ఇదిగో రామయ్య, నీ కూతురు కనపడగానే కబురు పెడతా. అప్పుడు దాకా అదుపులో ఉంచుకో నీ కొడుకుని. నువ్వు రారా. గమ్మనుండి వచ్చిగా రాజు. చెల్లి ఎక్కడ పోయిందో అర్థం అవట్లే. ఇంటికి వచ్చి 3 రోజులు అవుతుందిరా. అసలు ఉందో లేదో, ఎవరేమైనా చేశారేమో, భయంగా ఉందిరా రవి. అలా ఏం జరుగుండదురా. లక్ష్మి ఎక్కడున్నా ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తుంది బావా. అన్నా, లక్ష్మి, ఏమైందన్నా? అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మికి ఏం కాదన్నా, లక్ష్మి, నువ్వు భయపడకన్నా. లక్ష్మి, అమ్మా అమ్మా, లక్ష్మికి ఏం కాదన్నా, మన లక్ష్మికి. అన్నా, అమ్మా లక్ష్మి. లక్ష్మి 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 బంగారు తల్లి, నా చిన్నారి చెల్లి, నీ నిండు జీవితం నిండా మునిగేనా? కన్నీళ్లతోనే నీ బ్రతుకు నిండేనా? మనుషులా లేక పశువులా నీ మనసుకు చెదరని గాయం చేసేనా? ఎటుపోతుంది ఈ సమాజం, ఏమైపోతుంది జన సమూహం? ఎటుపోతుంది ఈ సమాజం, ఏమైపోతుంది జన సమూహం? బంగారు తల్లి, నా చిన్నారి చెల్లి, నీ నుండి జీవితం నిండా మునిగేనా? కన్నీళ్లతోని నీ బ్రతుకు నిండేనా? అయ్యో దేవుడా, మార్చలేవా ఈ మృగాలను? అయ్యో దేవుడా, మార్చలేవా ఈ మృగాలను? బంగారు తల్లి, నా చిన్నారి చెల్లి, నీ నిండు జీవితం నిండా మునిగేనా?
కన్నీళ్లతోనే నీ బ్రతుకు నిండేనా పరమేశ్వరుని సగభాగమంటూ ప్రకృతిలోనే సగభాగమంటూ సృష్టికి మూలం ఆడది అంటూ జన్మకు మూలం ఆడదే అంటూ ఆది శక్తి వాలే పూజించవలసిన ఈ ఆడజన్మకు ఎన్ని కష్టాలు ఊహల రాజ్యంలో బ్రతకడానికి కన్నీలే నీకు మిగిలిపోయేనా నీ బంగారు బ్రతుకు భారంగా మారేనా ఎటుపోతుంది ఈ సమాజం ఏమైపోతుంది జన సమూహం ఎటుపోతుంది ఈ సమాజం ఏమైపోతుంది జన సమూహం బంగారు తల్లి నా చిన్నారి చెల్లి నీ నిండు జీవితం నిండా మునిగేనా కన్నీళ్లతోనే నీ బ్రతుకు నిండేనా అమ్మగా నువ్వే లోకాని కాయువిచ్చిన కన్న తండ్రే నీపై క్రమంతో కాటు వేసిన నెలల చిన్నారిపై అత్యాచారమే చేసిన తల్లడిల్లుతూనే నేల కొరిగావా కత్తితో నిన్నే పొడిచిన యాసుడు దాడులే చేసిన ఎక్కడుందమ్మా లోకాన చట్టం ఎప్పుడు జరిగేనో నీ జన్మకు న్యాయం కన్నీళ్లతోనే కరిగిపోతున్నావా తల్లడిల్లింది నిన్ను కన్న తల్లి గొల్లుమంటుంది ఈ జన్మభూమి తల్లడిల్లింది నిన్ను కన్న తల్లి గొల్లుమంటుంది ఈ జన్మభూమి బంగారు తల్లి నా చిన్నారి చెల్లి నీ నిండు జీవితం నిండా మునిగేనా కన్నీళ్లతోనే నీ బ్రతుకు నిండేనా రామయ్య మీ కూతురి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. మీ అమ్మాయికి మద్యం తాగించి 5 అతి కిరాతకంగా హింసించి అత్యాచారం చేసి చంపేశారు. ఎవ్వరు సార్ అంజా కొడుకులు? తెలీదు, పట్టుకోవాలి. తెలియదు సార్, మీకు తెలీదు. ఆడ చచ్చిపోయిన నా చెల్లి శరీరాన్ని చూసి రేప్ చేసి చంపినాను ప్రతి ఒక్కరు చెప్పినారు. మా ఊర్లో మేకలు కాసుకునేవాడికి తెలిసినంత కూడా మీకు తెలిసినట్లేదు. కానీ మీరు పోస్ట్ మార్టం అని పేరు చెప్పి నా చెల్లి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి శవాన్ని కాల్చే ముందర చివరి చూపు కూడా లేకుండా చేసినారు. కానీ ఇప్పుడు వచ్చి 4 అత్యాచారం చేసినారు, 4 కిరాతకంగా చంపినారని చెప్తున్నారు. ఎంతమంది అత్యాచారం చేసినారో ఎంతమంది చంపినారో కాదు సార్ మాకు తెలియాల్సింది. తప్పు చేసిన నా కొడుకుల్ని చంపినారా లేదా? మీరు నిజంగా మగవాళ్ళైతే ఆ నా కొడుకుల్ని చంపి మాకు కనపడండి.
చెల్లిదేనా రాజుభాయ్? నీకెక్కడిది? ఎవరు తెచ్చాడు? ఎవడో తెలీదు రాజుభాయ్, చెల్లి చైల్లా ఉందని డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశాను. మీ షాప్లో కెమెరా ఉందా? ప్రస్తుతం పని చేయటం లేదు భాయ్. ఎట్టా ఉంటాడాడు? కొద్ది లావుగా చామంచే కళ్ళల్లో ఉంటాడు. వాడిపైన నాకు డౌట్ వచ్చి డబ్బులు కూడా ఇవ్వలేదు. కానీ అరగంట తర్వాత రమ్మన్నా 5 నిమిషాల్లో వాడు రావచ్చు. ఏ రంగు కలర్ చొక్కా వేసుకుంటాడు? బూడిద రంగు చొక్కా భాయ్. పట్టుకో రాజుభాయ్, పట్టుకో నా కొడుకుని పట్టుకో. చైన్ ఎక్కడదిరా? దొరికింది. ఎక్కడా? రోడ్డు పైన. రోడ్డు పైన దొరికితే నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? అంటే నేను నీకు తెలుసు. ఎట్టా తెలుసురా? ఎట్టా తెలుసురా? చెప్పురా నా కొడక, చెప్పు.
చూడు చూడరా ఎవర్రా పిల్ల? పొక్కూరి పోరి పానీపూరిలా ఉంది. పోరి ఏం చేద్దాంరా? ఆ పూరితో పొక్క పెట్టి ఈ పోసి తినేస్తా. దా గుంట గులాబ్ జామ్లా ఉంది మావా. దీన్ని ఒక పట్టు పట్టాలను. పల్లెటూరు పిల్లైనా గుంట ఏం మెయింటైన్ చేస్తుందిరా. దీని గుంటలో నా కాలు పెట్ట. గుంటంటే గుర్తొచ్చింది మామ. గుర్రం ఎక్కి చాలా రోజులు అవుతుంది. ఈ రోజు మొత్తం దీన్ని ఎక్కాలా తొక్కాలి మామ. మనం ఇప్పటిదాకా నచ్చి వచ్చిన అమ్మాలతో పడుకున్నాం, డబ్బులు ఇస్తే వచ్చిన దాంతో పడుకున్నాం. కానీ మనం అంటే ఇష్టం లేని దాంతో బలవంతంగా పడుకుంటే ఎట్టుంటది మావా? మస్తు ఉంటది మావా. అన్నిటికన్నా ఆడదాన్ని బలవంతం చేస్తే వచ్చే సుఖం మస్తు మజా మామ. అది అని అరుస్తున్నప్పుడు దాని నోరు కప్పెట్టి దాని చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని దాన్ని గిచ్చుతూ గిల్లుతూ దాని నోట్లో మందు పోసి పైకెక్కితే ఆ సుఖం స్వర్గంలో కూడా ఉండదురా. ఏందిరా దాన్ని అట్టేసి వస్తున్నావు? గుంట గుండెల్లో గుబులు రేపింది మావా. ఏం చేస్తావు? దాని వెనక నుండి వెళ్ళి గట్టిగా పట్టుకుని ఎత్తుకోవాలనుంది మావా. పట్టుకో మరి. అరసొద్దేమో మావా, భయం వేస్తుందా? మనం ఏమైనా ఏదో పనులు చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూసుకుని పొడిలి నోరు కప్పెట్టి అరవకుండా తీసుకెళ్లి గుర్రం ఎక్కాలరా అత్తిలే. చుట్టుపక్కలే కాదురా, వెనక కూడా చూసుకోవాలా. ఇంకోసారి చుట్టుపక్కల కనబడ్డారో కోసి కారం పెడతా నా కొడకల్లారా. అమ్మాయిని నోటికొచ్చిన మాటలంటారా? ఉండనా కొడకల్లారా.
ఏంటి బావా ఇక్కడికి తీసుకొచ్చావు? బావా ఏంటి బావా ఇక్కడికి తీసుకొచ్చావు? చెల్లిని చంపింది ఎవరో తెలిసింది. ఎవడు బావా నా కొడుకు? ఏమైంది బావ ఇంత లేటు? నాకెంత భయమేసిందో తెలుసా? ఈ రోజు నువ్వు రాకపోయింటే నా పని అయిపోయి ఉండేది. థ్యాంక్స్ బావా. నా గుండె కొట్టుకునే రోజులు నీ నీడ కూడా నేను తాకలేదు. ఇక ఆ నా కొడుకులేం తాకుతారు? ఏంటి బావ ఇక్కడికి తీసుకొచ్చావు? మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకొని చాలా రోజులైంది కదా. అవునా? ఇంకా నా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చావేమోలే అనుకున్నా. రా. ఆ? ఏంది బావ ఏం చేస్తున్నావు? ఈరోజు నీ పుట్టినరోజు కదా, చిన్న సర్ప్రైజ్. ఆ? ఈరోజు మన ఇద్దరికి ఫస్ట్ మార్నింగే శోభనమే. బావా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నాకు ఎగ్జామ్ టైం అవుతుంది, పద వెళ్దాం. 3 నిమిషాలు కోఆపరేట్ చేయి, 5 నిమిషాల్లో అక్కడ వదిలేస్తా. బావా సీరియస్ గా చెప్తున్నా, పద వెళ్దాం. ఎట్టో మన ఇద్దరికి పెళ్ళవుతుంది కదే, తప్పు చేస్తా, తప్పేముంది? ఆగవే, నిన్ను రోజు చూసి చూసి పిచ్చెక్కిపోయేది. చింత పిక్క లాంటి కళ్ళు, దొండపండు లాంటి నీ పెదాలు, పుచ్చకాయ లాంటి నీ చెరుకు గడల్లాంటి నీ తొడలు, కింద నుండి పైదాకా నువ్వు స్నానం చేసేటప్పుడు చూసి చూసి కైపుతో పిచ్చెక్కేది. రాను రాను దూరం మామిడి పండులా తయారయ్యావే. నిన్ను కొరకకుండా ఎట్టా వదులుతా? ఆడవాళ్ళ దగ్గర తెచ్చి చెమట కంపు కూడా మాకు అత్తరు లెక్కుంటదే. ఇందాక నన్ను అంత గట్టిగా కొట్టింది, దీన్ని ఇంత గట్టిగా పట్టుకోవడానికా? అది కాదు మామ, నేను నిన్ను కొడితేనే కదా ఇది నన్ను నమ్మి నాతో వచ్చేది, నాతో పడుకునేది. కొట్టావు కానీ బాలే పట్టుకొచ్చావరా దీన్ని. ఇన్ని రోజుల నుంచి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నావా? రేయ్, నువ్వు రోజుల నుండే, కానీ నేను ఎన్నో ఏళ్ల నుండి దీనిపై మోజు పెంచుకున్నా. నా ఒత్తిడి తట్టుకోలేక మా అమ్మ దీంతో పెళ్ళికి కూడా ఒప్పించింది. దీంతో శోభనం జరగాలంటే పెళ్ళి అవసరం లేదుగా, ఇట్టా కూడా చెయ్యొచ్చుగా. చదువుకోకపోయినా భలే తెలివినోడు రా. రాయ్, దీంతో ఫస్ట్ నేనే పండాలా, నేనే ఓపెన్ చెయ్యాలా? రిబ్బన్ కటింగ్. అవే ప్లీజ్ బావ వదిలే. ఏయ్, అరవకుండా పడుకో, పని అయిపోద్ది. అరిసి గొల చేసావో గొంతు పిసికి సంపుతా. వదిలే బావ.
నువ్వేరా నా కొడుకు. ఎన్నో కళ్ళ కన్నాం కదరా, అన్నిటినీ నాశనం చేసి నా చెల్లిని చంపి దిక్కులేని శవల కాలంలో పడేసిన. నా వెనకాలే ఉంటూ ఎన్ను పొడి పొడిచినావు. నీకు కత్తిపోటే దిక్కురా నా కొడక. ఏయ్ లే లే లేవే. ఏయ్ లే. ఏయ్ ఇటు చూడు, ఇటు చూడు. లే. పొద్దునంతా బావతో, రాత్రంతా షెల్లితో. నువ్వు ఉండరా. ఎన్ని రౌండ్లు వెళ్తారా? ఇప్పుడు నేను వెళ్తా. ఎక్కడున్నావు? మూలున్నావా? అవే ఎన్ని రోజులు వెయిట్ చేశానండి. అవే బావా వద్దు బావా, వద్దు బావా, బావా వద్దు బావా, బావా నన్ను క్షమించు బావా, తప్పైపోయింది బావా, నన్ను క్షమించు బావా, ప్లీజ్ బావా, నన్ను ఏం చేయకు బావా. ఏయ్ 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 రే మామ, ఆ పిల్ల చచ్చిపోయినట్టుందిరా. చచ్చిపోదా? అదే పని 3 రోజుల నుంచి. చచ్చింది కానీ చస్తూ చస్తూ సుఖం ఇచ్చిందిరా. ఇప్పుడేం చేద్దాంరా? ఈ గదంతా కారం పొడి చల్లి దాని ఒంటి మీద వేలు ముద్దలు పడకుండా లేకుండా చేసి ఊరు చివరి కాలంలో పడేద్దాం.
అలానే దీని ఒంటిపై ఉన్న బంగారం మొత్తం తీసేయండి. ఎవరో దొంగ నా కొడుకులు రేప్ చేసి చంపేశారనుకుంటున్నాను. పూరా రే రవి, దాని మెళ్ళో సేమ్ తీసేసిన. రే రవి, ఏం చూస్తున్నావు రే? సచ్చినా కూడా ఏం అందంగా ఉంది మామ. బాగుండేద్దమ్మా. సచ్చిందిరా అది. సచ్చినా కూడా ఆడదే మామ. సచ్చినా కూడా అమ్మాయినరా నా కొడకల్లారా. ఆడపిల్లలంటే అంతసేపేనారా? ఆడపిల్లని తెలిస్తే కడుపులో చంపేస్తారు. కడుపు నుండి బయటకు వస్తే కన్న తండ్రి వేధిస్తాడు. బడికి వెళ్తుంటే టీచర్ చెడిపేస్తాడు. కాలేజీకి వెళ్తుంటే నీలాంటి లంజా కొడుకులు చంపేస్తారు. ఇవన్నీ దాటుకుని పెళ్లి చేస్తే అత్త, మరిది, మామ, కట్టుకున్న భర్త అంటూ ప్రతి ఒక్క నా కొడుకులు హింసించి చంపుతున్నారు. ఇంకా ఆడపిల్లలు యాడుంటే జాగ్రత్తరా. 6 అడుగుల గోతిలో తప్ప. దొంగ నా కొడకల్లారా. ఒక కుటుంబంలోని ఆడపిల్లని అత్యాచారం చేసి చంపేస్తే ఆ కుటుంబం పడే బాధ ఎలా ఉంటుందో తెలుసారా? 3 నిమిషాల తొత్తర కోసం నా చెల్లిని అత్యాచారం చేసి చంపిన మిమ్మల్ని చూస్తుంటే నా కొడకల్లారా చంపేయాలనుంది. కానీ మిమ్మల్ని అంత మామూలుగా మాత్రం చంపను. ఏముందిరా ఆడవాళ్ళ కాళ్ళ మధ్య? నీ పుట్టుక ఉంది, అమ్మతనం ఉంది, కానీ మీరు సుఖాన్ని మాత్రం ఎందుకు చూసారు? ఎందుకు చూసారా? ఆ 2 కాళ్ళ మధ్య మీరు పుట్టారని ఎట్టా మరిశారు? 2 కాళ్ళ మధ్య సుఖాన్ని వెతుక్కున్న మిమ్మల్ని ఇట్టాగే వదిలేస్తే మీరు వచ్చిన 2 కాళ్ళ మధ్య కూడా సుఖాన్ని వెతుక్కుంటారు. సుఖాన్ని వెతుక్కునే కొడుకులు అవుతారు. మీలాంటి నా కొడుకుల్ని మారమని అడగడం కన్నా మరణ దండనే కరెక్ట్. ఆడోళ్ళ గురించి తప్పుగా మాట్లాడే మీ నాలుకని ఆడవాళ్ళని అత్యాచారం చేస్తుంది. ఏ 2 కాళ్ళ మధ్య దానికోసం మీరు ఇట్టా చేసినారో అట్టాగే మీ 2 కాళ్ళ మధ్య ఉండదాన్ని లేకుండా చేస్తా.
కొడుకులను వదిలేస్తే ఇంకెన్ని ఆడుగుంతలు ఏడుస్తాయో. కట్నానికి భయపడి కణం మానేసే రోజుల నుండి కామానికి భయపడి కణం మానేసే రోజులు వస్తాయి. వద్దు 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 వద్దు. వాళ్ళకేంట్రా కింద పైన కోసావు? ఎందుకు వాళ్ళు చంపుతున్నావు? నా చెల్లిని అత్యాచారం చేసి కిరాతకంగా చంపినందుకు కింద పైన కోసేసా. తప్పు చేసిన వాడిని చంపి నువ్వు తప్పు చేసావు. ఎట్ట తప్పించుకుంటాను అనుకున్నావురా? తప్పు చేసి వాళ్ళు తప్పించుకోలే అట్టే. వాళ్ళు తప్పు చేశారని తెలిసినప్పుడు వచ్చి పోలీసు చెప్పాలని తెలీదా? చెప్తే ఏం చేస్తారు? చట్టం తప్పు చేసినట్టు చుట్టం అని పందుల్ని మేపినట్టు బిర్యానీ పెట్టి మేపుతారా? ఎన్కౌంటర్ చేస్తున్నాం, ఉరి శిక్షలు వేస్తున్నాగా. మీరు చేసే ఎన్కౌంటర్లు ఉరి శిక్షలు నొప్పి తెలిసేలోపే చస్తారు సార్. నా కొడుకులు అంత సులభంగా సావకూడదు సార్. ఇలాంటి కొడుకులకి నేను కొట్టే కర్ర దెబ్బలకి తోలుడి రక్తం కారితే ఆ దెబ్బలపైన కారం పెడుతూ వారం రోజులుండి నరకం చూపించి ఇప్పుడే కింద పైన కోసా. రక్తం కారి కారి మంటకి నొప్పికి తట్టుకోలేక ఆ నరకం భరించలేక అరుపులు అరుస్తూ ఒంట్లోని రక్తం అంతా పోయి కుక్క సావు సచ్చారు కొడుకులు. అలా చేసి నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా? మా దృష్టిలో తప్పు చేసిన వాడే కాదు, చట్టాన్ని మీరిన వాడు కూడా నేరస్తుడే. సార్, ఇదే మీ చెల్లికో భార్యకో ఇలాగే జరిగితే చట్టం చట్టం అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతారా? లేదా నా తప్పు నా కొడుకులు దొరకగానే గన్నుతో కాల్చి చంపుతారా? నిజంగా నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే మీ గన్నుతో నన్ను కాల్చేయండి. కాకి చొక్కా వేసుకున్నప్పటి నుండి చట్టం న్యాయం అంటే ఎంతో మంది వెదలను పట్టుకున్నాను, కానీ ఇదే చేత వదిలేశాను. నేను న్యాయంగా డ్యూటీ చేసిన ఏ రోజు న్యాయాన్ని గెలిపించుకోలేకపోయాను. కానీ ఈ రోజు మాత్రం అన్యాయం అని తెలిసినా నిన్ను వదిలేస్తున్నా, ఎందుకంటే నీ వల్ల న్యాయం గెలిచింది.
బంగారం లాంటి పిల్ల. నా కడుపున పుట్టకపోయినా కన్న కూతురులా చూసుకున్నా. కానీ ఆ బంగారు తల్లికి ఇలా జరుగుతుందని అనుకోలేదురా రాజు. నువ్వు ఎంత బాధను అనుభవించావో నాకు తెలుసురా. అట్ట చేసిన ఏ నా కొడుకునైనా సంపేయాలి. ఇంతకీ నా కొడుకు బతికున్నాడా, సంపేశావా? నాకు వాడి బుద్ధంతా తెలుసు. కన్న కొడుకు కదా, కడుపులో దాసుకున్నా. నన్ను క్షమించు నాయనా. అలాంటి నా కొడుకును కన్నందుకు కన్న తల్లిగా సిగ్గుపడుతున్నాను. అలాంటి వాడు బయట తిరిగితే ఏ కన్న తల్లి కడుపునైనా కొడతాడు. వాడిని మాత్రం వదలకు రాజు. వాడి కన్న తల్లిని కదా, సచ్చేదాకా ప్రేమ సావదు. ఉండబట్టలేక అప్పుడప్పుడు అడుగుతుంటా, బతికున్నాడా లేడా అని. ఏమనుకో మాకు నాయనా. వాడిని మాత్రం వదలకు రాజు. సంపేయ్ నాయనా, సంపేయ్. ఆ నా కొడుకుని సంపేయ్. నన్ను క్షమించత్తా. నువ్వే తప్పు చేయలా రాజు, నువ్వేం తప్పు చేయలా. అలాంటి దొంగ నా కొడుకుని కని నేను తప్పు చేశాను. నువ్వే కరెక్ట్. ఆడవాళ్ళనేమన్నంటే నాలుగు కొయ్యాలి, ఆడవాళ్ళనేమైనా చేస్తే వాడి పీక్ కొయ్యాలి. కాకపోతే సచ్చింది కన్న కొడుకు కదా, కన్నీళ్ళొస్తున్నాయి. కట్టుకున్నాడు కాటికి పోతేనే తట్టుకున్నదాన్ని, కన్న కొడుకు పోతే తట్టుకోలేనా? ఈ రోజు నుండి నేనే నీ కొడుకునమ్మా. కామమ్మా నీకు జిందాబాద్. ఆడజాతిని భయపెట్టేశావు. ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని ఒక మహాత్ముడు అన్నాడు. నీ తల్లిని, చెల్లిని, ఆలిని ఎంత గౌరవిస్తావో అంతే గౌరవం వేరే వాళ్ళ తల్లికి, చెల్లికి, ఆలికి కూడా ఇవ్వు. ఆడవాళ్ళకి నువ్వు ఇచ్చే గౌరవం నీ తల్లికి నువ్వు ఇచ్చే మర్యాద లాంటిది. మనల్ని మోసి కనిపించిన తల్లుని మనమే కాపాడుకోవాలి, మనమే గౌరవించుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళ కామానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాదు, కనడానికి కేర్ ఆఫ్ అడ్రస్. మనకి నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదు. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్.